హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా, అదేవిధంగా మన యొక్క ఎస్ఎస్ రాజమౌళి గారి ఇద్దరు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 29 లేదంటే ఎస్ఎస్ఆర్ ఎంబి 29 సినిమా రాబోతుంది కదా. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అల్టిమేట్ సినిమా అయితే రాబోతుంది. అది మన అందరికీ తెలిసిందే. సో దీని గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అది చెప్పే ముందు ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. బేసికల్గా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ ఫస్ట్ మీకు చెప్పేస్తాను, నెక్స్ట్ మంత్లో ఏదైతే రాజమౌళి గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ఈ సినిమాలో నటించిన హీరోయిన్గా ప్రియాంక చోప్రా గారు కానీ, మొత్తం ప్రొడ్యూసర్ గారు కానీ, మొత్తం ఆస్పెక్ట్స్ మొత్తం అందరూ కూడా నెక్స్ట్ మంత్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇక రెండోది ఇప్పుడు చెప్తున్నాను, ఈ సినిమాలో ఒక అల్టిమేట్గా ఒక ఫోక్ సాంగ్ అయితే ఉంది అని చెప్తున్నారు. ఒక ఫోక్ ఫ్లోర్ సాంగ్ లాంటిది, అంటే జానపదం లేదంటే సాంప్రదాయానికి సంబంధించిన కొంచెం ట్రెడిషనల్ ఆస్పెక్ట్లో ఉండే, కల్చరల్ ఆస్పెక్ట్లో ఉండే ఒక అల్టిమేట్ సాంగ్ అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. అంటే డ్యాన్స్ నెంబర్ అయితే ఉందని చెప్పేసి మనకైతే అప్డేట్ వచ్చింది, రిపోర్ట్ అయితే వచ్చింది. సో మ్యాక్సిమం మహేష్ బాబు గారు రీసెంట్గా మనకి గుంటూరు కారం తర్వాత లేదంటే గుంటూరు కారం ముందు పెద్దగా ఎక్కువ అయితే డ్యాన్స్ చేయలేదు. బట్ రాజమౌళి గారు పట్టుబట్టి మరి మహేష్ గారి చేత కొంచెం బాగా డ్యాన్స్ నెంబర్ అనేది కొంచెం ఎక్స్ట్రాడినరీగా వేయించేలాగా, కొంచెం మహేష్ బాబు గారిని కదిలించే విధంగా, ఆయన బాడీని కొంచెం ట్రైన్ చేసే విధంగా ప్లాన్ చేశారని చెప్పేసి మనకైతే వస్తుంది రిపోర్టు. కన్విన్స్ అయితే చేస్తున్నారు రాజమౌళి గారు మహేష్ బాబు గారి చేత ఖచ్చితంగా మీ డ్యాన్స్ అయితే వేయాలని చెప్పేసి. ఈ ఫ్లోక్ సాంగ్ ఏదైతే, స్పెషల్ సాంగ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మీరు మహేష్ బాబు గారు మీరు చెయ్యండి. అదేవిధంగా మీతో పాటు జోడీగా ప్రియాంక చోప్రా గారు కూడా ఉంటారు. మీరిద్దరూ కలిసి ఈ స్పెషల్ సాంగ్ని అద్భుతంగా మీరు చేయాలని చెప్పేసి రాజమౌళి గారు చెప్పినట్టుగా మనకైతే రిపోర్ట్ వస్తుంది. ఇది ఎంతవరకు మనకి అనేది మనకి ఫ్యూచర్లో ఫర్దర్గా మనకైతే ప్రెస్ మీట్లో తెలుస్తుంది. ఎందుకంటే రిపోర్టర్స్ ఖచ్చితంగా అడుగుతారు, ఈ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో స్పెషల్ సాంగ్ ఉందా లేదా, ఫ్లోక్ సాంగ్ ఉందా లేదా ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు డెఫినెట్గా ఉందని చెప్పచ్చు, లేదనుకుంటే లేదు. బట్ ఈ సినిమాలో ఏదైతే మనకి మహేష్ బాబు గారు, రాజమౌళి గారికి సంబంధించిన గ్లోబ్ ట్రోటర్ ఏదైతే సినిమా ఉందో, ఇది ఖచ్చితంగా యాక్షన్ అండ్ అడ్వెంచరస్ సినిమా అని మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా థ్రిల్లర్ అయితే ఉంటుంది, ఎన్నో అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్లు అయితే ఉంటాయని మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా డెఫినెట్గా అల్టిమేట్ హిట్ అయితే అవబోతుంది. ఆ హిట్టే కాదు, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కూడా అవ్వచ్చు, లేదంటే గ్లోబల్ హిట్ అవ్వచ్చు, గ్లోబల్ సూపర్ హిట్ అవ్వచ్చు, అందులో నో డౌట్ అవ్వాలి. ఎందుకంటే మహేష్ బాబు గారు ఈ సినిమాని దాదాపు 120 కంట్రీలో రిలీజ్ చేయబోతున్నాం. 120 కంట్రీలో మన యొక్క మహేష్ బాబు గారి ప్రెజెన్స్ కానీ, రాజమౌళి గారి ఈ యొక్క విజన్ కానీ మొత్తం అందరికీ కూడా ఇది ఒక పాన్ ఇండియన్ సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా కింద తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి డెఫినెట్గా హాలీవుడ్కి ఏమాత్రం కూడా తక్కువ లేకుండా సినిమా అయితే ఉండబోతుంది. మనకు వచ్చిన మెయిన్ రిపోర్ట్ ఏంటంటే, ఇది ఏదైతే ప్రెస్ మీట్ ఉందో అది నెక్స్ట్ మంత్ అయితే పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. రెండోది వచ్చేసరికి మహేష్ బాబు గారు రీసెంట్గా మనం ఎన్ని మూవీస్ చూసుకున్నా కానీ అంతంత డ్యాన్స్లు అయితే చేసేవారు, డ్యాన్స్ నెంబర్స్ అయితే చేసేవారు. బట్ ఈసారి రాజమౌళి గారు పట్టుబట్టి మరి మహేష్ బాబు గారి చేత డ్యాన్స్ అయితే వేయించాలి. ఖచ్చితంగా డ్యాన్స్ అనేది ఉండాలి. కొంచెం హ్యూజ్ లెవెల్లో స్టెప్స్ కానీ, హ్యూజ్ లెవెల్లో ఏదైతే కొంచెం తెలిసిందే RRRలో కానీ, బాహుబలిలో లేదనుకోండి, RRRలో ఏవైతే లాస్ట్ ఎత్తరా జెండా అనే సాంగ్ ఏదైతే ఉందో అదే విధంగా ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ అయితే ఉండబోతుంది. అది ఏ విధమైన సాంగ్ అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో కంట్రీస్లో షూట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ స్టోరీ కాన్సెప్ట్ అనేది గ్లోబ్ ట్రోటర్ ఖచ్చితంగా మొత్తం వరల్డ్ మొత్తం ఉంటుంది కాబట్టి, గ్లోబల్ మొత్తం ఉంటుంది కాబట్టి, సో ఏ సెగ్మెంట్లో వీళ్ళు స్పెషల్ సాంగ్ అనేది డిజైన్ చేస్తున్నారు అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. సో తెలిస్తే కనుక డెఫినెట్గా మీకు అయితే చెప్తాను. మనకు వచ్చిన రిపోర్ట్స్ అయితే ఇవి. ఒకటి నెక్స్ట్ మంత్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారో, రెండోది వచ్చేసరికి స్పెషల్ సాంగ్ అయితే ఉండబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమా అనేది వండర్ఫుల్గా 120 కంట్రీస్లో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి మంచి మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే వెళ్ళబోతుంది. ఈ సాంగ్కి ఖచ్చితంగా మ్యూజిక్ వచ్చేసరికి ఎంఎం కీరవాణి గారు అయితే అందించబోతున్నారు. ఏదైతే మనకి RRRలో కానీ, బాహుబలిలో కానీ ఏ విధంగా అయితే సౌండింగ్ కానీ, ఆర్ఆర్ కానీ, బీజిఎం కానీ
సాంగ్స్ కానీ ఏ విధంగా అల్టిమేట్గా అవుట్పుట్ అనేది ఇచ్చారో, నాటు అనేది ఆస్కార్స్ కూడా వెళ్ళింది, విన్నర్ అయ్యింది. కాబట్టి అదేవిధంగా ఈ సినిమాలో కూడా మంచి సాంగ్స్ అయితే, మంచి మ్యూజిక్స్ అయితే, మంచి ఆర్ఆర్ అయితే ప్రతిదీ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఏమాత్రం తక్కువ చేయరు. సో డెఫినెట్గా అయితే ఇది ఒక అల్టిమేట్ సినిమా, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రాజమౌళి గారి గురించి, మహేష్ బాబు గారి గురించి అల్టిమేట్గా వచ్చిన మనకైతే అప్డేట్ అయితే ఇది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. అదేవిధంగా SSMB29 సినిమా సంబంధించిన ఇంకా ఏదైనా రిపోర్ట్స్ వచ్చినా కానీ, అప్డేట్స్ వచ్చినా కానీ మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.